కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ముందుగా ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 25,013 దగ్గర క్లోజ్ అయింది. 217 పాయింట్స్ అప్ తో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆల్ ఇండిసెస్ మనకి పాజిటివ్ లో ట్రేడ్ అయిన ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 2.55% అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. సో నిఫ్టీకి అవుట్ పర్ఫార్మ్ అయితే చేసింది. మనకు వచ్చేసి 2.44% స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇంకోటి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,196 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ అప్ లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే యూరోప్ వచ్చేసి ఇంగ్లాండ్ కానివ్వండి, డాక్స్ కానివ్వండి, క్యాక్ అంటే మనకి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వచ్చేసి నియర్ అబౌట్ 1% మనకి నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఒక డాక్స్ జర్మనీ వచ్చేసి 0.18% నెగిటివ్ లో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి సో నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూఎస్ ఫీచర్స్ కూడా మనం చూస్తాం. ఒకసారి యూఎస్ ఫీచర్స్ వచ్చేసి పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో మిక్స్డ్ గా ఉందండి రేపు మార్కెట్. ఎనీహో అంటే ఈ రోజు హర్యానా రిజల్ట్స్ వచ్చేసి మార్కెట్ ని మూమెంటం చేసింది అనుకున్నా. రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి డేటా ద్వారా చూద్దాం. ఆప్షన్ డేటా ద్వారా మేజర్ గా నాకు వచ్చేసి ఇది 25,200 దాకా మనకి అప్ సైడ్ అయితే నాకు ఛాన్సెస్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓఐ బాగా బిల్ అయింది. సో అబౌట్ 25,000 2 ల్యాక్ మనకి ఇక్కడ చూస్తే 2,31,954 ఓఐ బిల్డ్ అయితే మనకి 2,06,000 25,200 దగ్గర బిల్డ్ అయింది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి నాకు 24,800 దగ్గర కూడా అంత ఓ అయితే మనకి బిల్డ్ అవ్వలేదండి. సో మనకి రేపు డౌన్ సైడ్ మూమెంటం కంటే నాకు అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్కువ మనకి ఓఐ ద్వారా తెలుస్తుంది. సో ఒకసారి నిన్న చెప్పిన లెవెల్స్ ఏ విధంగా హార్డ్ అయినాయో ఒకసారి చూద్దాము. సో నిన్న మనం క్లియర్ గా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్, ఈ రెండు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీనే మనం వాడదాం అనుకున్నాము. సో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. మనకి మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉన్నా సో అగైన్ మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. సో మార్కెట్ ఓపెన్ అవ్వడం అనేది ఒక స్మాల్ రేంజ్, విత్ ఇన్ ద రేంజ్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ లో మనకు ఓపెన్ అయింది. అండ్ మనకి వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అయితే మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక వి షేప్ రికవరీ ఇక్కడ స్టార్ట్ అయింది. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది నేను ఈ వి షేప్ రికవరీ బేసిస్ మీద రేపు మనం మార్కెట్ స్ట్రాటజీ అనేది ఇక్కడ పెడదాము. ఓకే, వి షేప్ రికవరీ మనకి ఇక్కడ అవుతుంది కాబట్టి సేమ్ ఇదే స్ట్రాటజీ మనం ఇక్కడ అప్లై చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే నాకు వి షేప్ రికవరీ అవుతుంది. సో 25,039 డౌన్ సైడ్ 24,925. సో ఈ లెవెల్స్ మధ్య ఈ లెవెల్స్ ఇది వచ్చేసి నాకు అప్ సైడ్ 25,000 ఇక్కడ మనకు బ్రేక్ అవుతా ఉంటే ఇమీడియట్ గా నేను సి సైడ్ ఎంటర్ అయిపోతానండి. దగ్గర 25,200 లెవెల్స్ నాకు క్రూషియల్ గా కనిపిస్తుంది అప్ సైడ్ టార్గెట్. డౌన్ సైడ్ వచ్చేసి నాకు ఈ లెవెల్స్ కనుక 24,925 లెవెల్స్ క్రాస్ అయితేనే అప్పుడే నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. టార్గెట్ వచ్చేసి 24,700. ఓకే, సో ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఒక వి షేప్ అండి, వి షేప్. సో ఏదైతే మనం నిన్న ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మంచిగా వర్కౌట్ అయింది. రేపు వచ్చేసి మనకి వి షేప్ ఉంది కాబట్టి ఈ వి షేప్ లెవెల్స్ అనేది పైన మనకి బ్రేక్ అవుతా ఉంటే కాల్ ఆప్షన్ బై చేస్తాను, ఇది స్టాప్ లాస్ పెడతాను. లేదు మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతా ఉంటే ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాను, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. సో మనం వచ్చేసి ఫీచర్స్ లో డిస్కస్ చేద్దామంటే దీన్ని బట్టి మనం ఆప్షన్స్ అనేది ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ మరో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు క్లియర్ గా చూసినట్లయితే నిన్న మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడైతే మనము ఇది చూడండి, ఇన్సైడ్ క్యాండిల్, ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది మనం క్లియర్ గా చెప్పాము. ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ సో మనకు వచ్చేసి ఇది కూడా ఓన్లీ అప్ సైడ్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ అప్ సైడ్ బ్రేక్ అయింది. సో అక్కడ నుంచి మనకి అప్ సైడ్ మూమెంటం అనేది చూస్తున్నాము. మంచిగానే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి మూమెంటం అనేది చూసాము ఈ రోజు. అండ్ మోర్ ఓవర్ సో రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే నాకు రేపు వచ్చేసి నాకు ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ అండ్ ఎబో నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్స్కి బిలో నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో నాకు 51,170 200 లెవెల్స్ నేను బయింగ్ సైడ్కి వెళ్తానండి. సో ఫస్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి నాకు 51,500 అనేది ఫస్ట్ టార్గెట్, రౌండ్ ఫిగర్ అది నేను అచీవ్ అయిన తర్వాత సో డౌన్ సైడ్ మూమెంటం మోస్ట్లీ 51,500 లెవెల్స్ తర్వాత ఇది కొంచెం డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే నా ఫస్ట్ టార్గెట్ ఇది వచ్చేసి 51,179 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతా ఉందో ఇమీడియట్ గా నేను వచ్చేసి బయింగ్కి వెళ్తాను. అగ్రెసివ్ అయితే సెల్లింగ్ అయితే నాకు 50,800 అయితే క్రాస్ అవ్వాలి. సో కాకపోతే ఫస్ట్ రేపు అయితే నాకు కొంత గిఫ్ట్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఉంది కాబట్టి రేపు కొంత నేను పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. సో ఇది పాజిటివ్ సెంటిమెంట్, హర్యానా సెంటిమెంట్ రేపు కూడా క్యారీ అవుతుంది అన్నట్లుగానే నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే మీరు ఒకసారి చూడండి, డౌన్ సైడ్ ఏంది అప్ సైడ్ ఏంది, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ఎంటర్ అవ్వాలనేది క్లియర్ గా మనము ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని స్టాక్స్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాము. సో కొన్ని స్టాక్స్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఇది కీ స్టోన్, ఇది చూడండి దగ్గర మనకు వచ్చేసి ఇది కీ స్టోన్ అండి. ఇది వచ్చేసి మనము డే క్యాండిల్ తీసుకుందాము. నియర్ అబౌట్
Q2 వచ్చేసి నియర్ అబౌట్ 129% దాకా దీని యొక్క Q2 అనేది 129% దాకా మంచి సేల్స్ అనేది జరిగింది. 129% సేల్స్లో ఇంప్రూవ్మెంట్ అన్నట్లుగా వచ్చారు. సో ఆఫ్టర్ లాంగ్ డేస్ మనకు వచ్చేసి చాలా ఫాల్స్ తర్వాత దగ్గర 680 నుంచి 700. సో ఇది వచ్చేసి మనకి ఇంకా మంచి అప్సైడ్ మూమెంటం అయితే ఉండొచ్చు. ఇది మీరు యాడ్ చేయాలనుకున్నారు, బై చేయాలనుకున్నారు, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 680తో మీరు దీన్ని వచ్చేసి ఎంటర్ అవ్వచ్చు విత్ నియర్ అబౌట్ 800 టార్గెట్. ఓకే, సో 20 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్ ఇది నేను చూస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి సో దీంతో పాటు ఇంకా మనకి గోల్డ్ ప్రైజెస్ అనేది సో ఎనీహో మార్కెట్ అనేది మనకు వన్ సైడ్ మార్కెట్ అనేది మూమెంటం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గోల్డ్లో కరెక్షన్ ఉంటుంది. సో కొంత గోల్డ్లో అయితే ఇప్పుడు కరెక్షన్ అనేది వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి మనం చూస్తున్నామండి, ఇది సరిగమ. సో ఈ సరిగమ ఇండస్ట్రీ వచ్చేసి మేజర్గా మీరు చూసినట్లయితే చాలా లోస్ నుంచి మనకి మంచి హైస్ అయితే రావడం జరిగింది. ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ చూసినట్లయితే సో ఈ రోజు ఎంతగానో పెరగడానికి నియర్ అబౌట్ 10% పెరగడానికి గల కారణం ఏంటనేది మనకి ఏంటంటే కరణ్ జోహార్స్ ధర్మా ప్రొడక్షన్ ఏదైతే ఉందో, కరణ్ జోహార్ది ధర్మా ప్రొడక్షన్ ఏదైతే ఉందో దీనిలో ఈ సరిగమ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము, మెజారిటీ స్టేక్ అన్నట్లుగా. సో అందువల్ల ఈ యొక్క న్యూస్ వల్ల ఇది పెరిగింది. ఇది ఇంకా మంచి మూమెంటం, ఎందుకంటే పెద్ద సినిమాలన్నీ హిందీలో రిలీజ్ అవడానికి కరణ్ జోహార్ మేజర్గా సపోర్ట్ ఇస్తున్నాడు. ఈవెన్ రీసెంట్గా దేవరా. సో ఇలా పెద్ద సినిమాలన్నీ కరణ్ జోహార్ హిందీ రైట్స్ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క స్టాక్కి ఇంకా మంచి ఫ్యూచర్ అయితే ఉంది, ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే చాలా ఉంది, ఇప్పుడు నుంచి పెండింగ్ ఉందని చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి పేటిఎం వచ్చేసి విపరీతంగా పెరుగుతుందండి. పేటిఎం మనకి ఏదైతే అప్పర్ లెవెల్స్ ఉన్నాయో సో వాటిని IPO లెవెల్స్ త్వరలో కొంచెం క్యాచ్ అవ్వచ్చు అన్నట్లుగానే చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే IPO నియర్ అబౌట్ 2000 ఉంది, ఇది ఇంకా చాలా గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. కాకపోతే అంత ఈజీ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సో దాని మూమెంటం అయితే ఇదైతే క్యాచ్ చేయలేదండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈవెన్ మనకి ఈరోజు మీరు చూసినట్లయితే ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ చూడండి, ఓలా ఎలక్ట్రిక్ నియర్ అబౌట్ 5% పెరిగింది. సో ఇది ఏదైతే అంటే నియర్ అబౌట్ మనకి IPO ప్రైస్కి వచ్చిందండి. ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఇక్కడ చూడండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా ఈరోజు 10% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సో మనం ఏమైతే లెవెల్స్ మిస్ అయ్యామో అనుకుంటున్నామో 130 దగ్గర, సో మంచి తక్కువ లెవెల్స్ నుంచి IPO కంటే తక్కువ లెవెల్స్ నుంచి మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయింది. మీరు ఇక్కడైనా రేపు దొరికితే మీరు ఇప్పుడైనా అట్లీస్ట్ యావరేజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి 190 లెవెల్స్ ఆల్ టైమ్ హైస్గా ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO ప్రైస్ దొరకలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఓలా ఎలక్ట్రిక్ ఏంటంటే కొన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది సరిగ్గా లేదు, కస్టమర్స్ వచ్చేసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అన్నట్లుగా వస్తుంది దాని మీద. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఒక షుగర్ స్టాక్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే నవంబర్ నుంచి వీళ్ళకి ఇథనాల్ బ్లెండింగ్ అనేది సో మంచి ఫాజిల్ ఫ్యూయల్ మనకు వచ్చేసి ఫ్యూయల్ కింద ఉపయోగపడుతుంది. సో పెట్రోల్ డీజిల్తో పాటుగా ఇది కూడా ఒక ఫ్యూయల్గా ఇథనాల్ అనేది ఉత్పత్తి చేయటం వల్ల ఒక ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది అన్నట్లుగా మనకి వస్తున్నాయి న్యూస్. ఈ యొక్క షుగర్ స్టాక్స్ రేణుకా కానివ్వండి, బజాజ్ హిందుస్థాన్ కానివ్వండి, ఇంకా ఏమైతే షుగర్స్ ఉన్నాయో మీ యొక్క పోర్ట్ఫోలియో అట్లీస్ట్ ఒక షుగర్ కంపెనీ స్టాక్ అయితే పెట్టుకోండి. ఓకే, సో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మనం ఒక వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మనం డిస్కస్ చేద్దాము. చాలా స్టాక్స్ అయితే బాగా పెరిగినాయండి. ఇది ఇంకోటి స్పైస్ జెట్. సో స్పైస్ జెట్ వచ్చేసి ఒక 10 ఎయిర్లైన్స్ ఆర్డర్ ఇస్తుంది, 10 న్యూ ఎయిర్లైన్స్ ఆర్డర్ ఇస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఇస్తుంది అన్నట్లుగా న్యూస్ స్పెక్యులేషన్. సో అందువల్ల వచ్చేసి బాగా జంప్ అయింది ఇది కూడా, స్పైస్ జెట్ కూడా. సో ఏదైనా ఉన్నా మనం వచ్చేసి మన గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాము. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇమీడియట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ ఛానల్.